పుష్యం న్యూస్ నా పేరు సుహానా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. కౌంటింగ్ లో గొడవలు చేస్తే కఠిన చర్యలు ఎస్పీ గౌతమి శాలి. వైఎస్ జగన్ కు స్వాగతం పలికిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కార్యకర్త మొక్కు చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యే. జూన్ 4న అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశామని, అందుకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రజలందరూ సహకరించాలని, అన్ని రాజకీయ పార్టీలు కౌంటింగ్ సహకరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎస్పీ గారితో నేను ఆల్రెడీ చేశాను. టుమారో సో రేపు ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ లో ఈటీపీపీఎస్ అనేది రోజు కూడా వస్తుంది. ఈ రోజు కూడా వస్తుంది. ఆ రోజు పొద్దున 7:59 AM దాకా ఎన్ని మనకు చేరుతాయి అన్నీ కూడా తీసుకొని కౌంటింగ్ చేస్తాం. ఇది 3వ తేదీ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తరలిస్తాము. ఇప్పుడే దీని గురించి అన్ని డీటెయిల్స్. అనంతపురం జిల్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న అనంతపురం నగరంలోనే జేఎన్టీయూ నందు కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పోలీసు ఆధీనంలో తీసుకున్నామని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. తాడిపత్రి, రాప్తాడు, గొంతకల్ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, తాడిపత్రిలో గొడవలు జరిగిన దృష్ట్యా అక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను పెద్ద ఎత్తున తరలించడం జరిగిందని అనంత ఎస్పీ గౌతమి శాలి అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కౌంటింగ్ తర్వాత ఎటువంటి ర్యాలీలకి అనుమతి లేదని, ఎవరైనా చేస్తే గొడవలు చేయడానికి ప్రయత్నిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. మీకు ఏదైనా రీజన్ ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే ఎస్ యూ కెన్ గో, బట్ రీజన్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దయచేసి వెళ్ళకండి. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, అనవసరంగా జూన్ 4న రావద్దని చెప్పి. సో జిల్లా మొత్తం మీద
ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. ఇందు మూలముగా ప్రజలకు తెలియజేయడమేమనగా సెక్షన్ 144 సిఆర్పిసి జిల్లా అంతటా అమలులో ఉన్నది కనుక నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు భూమికూడి ఉండరాదు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది కనుక ఎవరు కూడా పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా బాణసంచ కలిగి ఉండడము, అమ్మడము, కాల్చడము జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నిషేధించబడింది. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచిన వారు ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడడం కానీ వారిని హేళన చేయడం కానీ రెచ్చగొట్టడం కానీ చేయకూడదు. కౌంటింగ్ కేంద్రముల వద్దకు అనుమతించబడిన వ్యక్తులు తప్ప ఎవరూ కూడా రాకూడదు. వ్యక్తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విదేశీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయాన్నే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మాట్లాడారు. ఇతర ప్రజా ప్రతినిధులు వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. బిక్కవోలులో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయిస్తే దర్శనానికి తీసుకువస్తామని తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల త్రిమూర్తులు మొక్కుకున్నారు. నల్లమిల్లికి సీటు కేటాయించడంతో ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల త్రిమూర్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి 558 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, బిక్కవోలు గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. मैडम का टेक्निक एम्बेडेड है.
देवस्य देवस्य गृहे गृहे मनयो मनयो गृहे गृहे मनयः पार्थिवासरिमार्थी वासः सौसमनस्य वा आहिष्येवेन्द्रिके प्रतिष्ठति सस्तुन्दाब्दा सत्वा सत्या सर्वं दर्शितन्तु वहन्तु अनुखण्डन्तु महास्तु आचन्द्रार्कुंशाभ्यस्तु गोत्राभ्यस्तु यजमानस्य गृहे महाकाली महालक्ष्मी महासरस्वती स्थलनादसिद्धिरस्तु लक्ष्मी गणपति स्वामदेवता कृपा करुणा कटाक्ष प्रसादेन यजमानस्य सकल मनोरथ फलसिद्धिरस्तु निरन्तरं धर्माचरणसिद्धिरस्तु सत्यास्तु यजमानस्य कामाः प्रसादम् गणेश्वरानुभवं गणक्रीडानुभवं गणनाथानुभवं एकसंस्थानुभवं गणवक्त्रानुभवं चतुर्भुजानुभवं लास्यप्रियानुभवं लड्डुकप्रियानुभवं चतुर्लक्षणमभ्रेतयनमहं चतुरात्मेनमहं सृष्टिकर्तेनमहं देवानुभवं अनेकाच्युतानुभवं शिवानुभवं श्रद्धानुभवं बुद्धानुभवं बुद्धिप्रियानुभवं शान्तानुभवं ब्रह्मचर्यनुभवं दैवमन्त्रेनुभवं पुरस्वत्यानुभवं भक्तविघ्नविनाशकानुभवं भवाः देवानुभवं सर्वाः देवानुभवं ईशानाय देवानुभवं पशुपतये देवानुभवं रुद्राय देवानुभवं उग्राय देवानुभवं भीमाय देवानुभवं महतो देवानुभवं भवस्य देवस्वत्येनुहं सर्वस्य देवस्वत्येनुहं ईशानस्य देवस्वत्येनुहं पशुपतये देवस्वत्येनुहं रुद्रस्य देवस्वत्येनुहं उग्रस्य देवस्वत्येनुहं ముందు రండి మేడం. హన్మకొండ పట్టణంలో ఆధారత్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబాన్ కిషోర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నాయని రాజేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा
लिङ्गनिवाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి జెండా ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తొలి మలిదశ తెలంగాణ పోరాటంలో నీళ్లు నిధులు నియామకాల కొరకు వందలాది మంది తెలంగాణ విద్యార్థులు ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ఆమె త్యాగ ఫలితమే ఈ రాష్ట్రం ఏర్పడిందని, భూమి కోసం భుక్తి కోసం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పేదల కొరకు అండగా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, దర్శన్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మరి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వవలసిందే అని చెప్పేసి మూకుమ్మడిగా అందరూ రాజీనామా చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని యూజ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతాము, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, అధికారం కోల్పోతుందని తెలిసినా కూడా సోనియా గాంధీ గారు ఆ రోజు ఇంత కఠినమైన నిర్ణయాన్ని, సాహసోపేతమైన నిర్ణయం అంటే ఒక మనిషి మనము మన బలము మన బలగము తగ్గిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ఈరోజు మనకి రాష్ట్రాన్ని ఇచ్చి మనకి మన స్వేచ్ఛ హక్కులకి ఒక స్వాతంత్రం ఇచ్చినట్టు. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కూడా ఆ రోజు ఎంతోమంది నాయకులతో, ఎంతోమంది గొప్ప మహానుభావులతో ఈరోజు రాష్ట్రాన్ని కూడా తెచ్చినాము అంటే కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు 10 సంవత్సరాల ఎందుకని అది కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మన రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి ప్రతి ఒక్క చోట్ల జెండా ఆవిష్కరణకి చేసిన అందరికీ ప్రముఖులకు కూడా నాయకులకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో ముఖ్యంగా పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు, అలాగే మన ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ కుటుంబాలు, వారితో పాటు చాలామంది జర్నలిస్టులు కూడా కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినారు. మరి ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చాలామంది చేసుకున్నారు. వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని మన అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోగో కూడా అమరవీరుల స్థూపం అంటే అమరవీరుల చిహ్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళ చిహ్నంగా ఇది రూపొందించడం కూడా చాలా విశేషించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కార్పొరేటర్లు, అనుబంధ సంస్థల అధ్యక్షులు మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవం సందర్భంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మేరకు మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానీ ఈరోజు ఉత్సాహాలతో తెలంగాణలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ముందుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని
మనము ముందు ఆర్థిక శుభాకాంక్షలు తెలుస్తూ, ఎందుకంటే రాష్ట్రంలో కొంతమంది అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మర్చిపోతున్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే ఎవరు కూడా ఏదైనా పని చేస్తే ఏ పార్టీ అయినా ఉండని, ఏ వ్యక్తి అయినా ఉండని వాళ్ళను మనము మెచ్చుకోవాల్సిందిగా మన మనస్ఫూర్తిగా వాళ్ళను మనం మెచ్చుకొని మన సోనియా గాంధీ ఈరోజు, ఎందుకంటే సోనియా గాంధీ ఇట్లా త్యాగం చేయకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ త్యాగం ఏంటంటే ఇంతకుముందు మేయర్ ఒక మాట చెప్పారు, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందంటే మన గతంలో మేము చిన్న ఉన్నట్టు చూస్తున్నాము. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. కౌంటింగ్ లో గొడవలు చేస్తే కఠిన చర్యలు, ఎస్పీ గౌతమి శాలి. వైఎస్ జగన్ కు స్వాగతం పలికిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో కార్యకర్త మొక్కు చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యే.